శేఖర్ కమ్ముల గారికి, వేటూరి సుందరరామూర్తి గారిని మనకి మళ్ళా గుర్తు చేసి మన తెలుగు భాష గొప్పదనం చెప్తున్నందుకు ఆయన తరపున మన రీసెంట్గా మన ఒక ఇంటివాడైన మన అక్కినేని వాళ్ళ తరపున ఈ కుబేర టైంకి ఆల్ ది బెస్ట్. ఈ మన మాట మంత్రం అనే పాట వేటూరి గారు రాశారు కదా, అలాగా మన శేఖర్ కమ్ముల గారు ఆయన వేటూరి గారి తత్వంతో మన ఇంత టీమ్ ఈ కుబేర సినిమా అయితే అందరూ ఏంటంటే చూడాలని థియేటర్లు అని చెప్తారు. ఈ థియేటర్లో ఎవరు ఓటీటీలో ఎవరు చూడలేరు ఈ సినిమా. ఇలాంటి సినిమాలు చూడాలంటే థియేటర్ కంపల్సరీ రావాలి. అదొక్కటే కాదు, 100 రోజులు ఆడాలి. జనాలు అందరితో పాటు మీరు కూడా రివ్యూలు తీసుకునే వాళ్ళు కూడా మీ టీం అంతా ఈ వీకెండ్ కంపల్సరీ చూడాలి. అంత మంచి సినిమా. ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎందుకంటే మన అక్కినేని నాగార్జున గారు, శేఖర్ కమ్ముల గారు, ధనుష్ గారు, ఇంకా టీమ్ డిఎస్పీ అన్న వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు సక్సెస్ వచ్చాక ఇంకా ఎదిగిన కొద్దీ ఒదిగే టైప్. మన చంద్రబోస్ గారు రాశారు కదా ఎదిగిన కొద్దీ ఒదగమని, అలాగా ఈ టీం అంతా వచ్చింది. సో ఏంటంటే వాళ్ళు మొన్న ఫాదర్స్ డే కూడా అన్నారు కదా, ఒక ఫాదర్స్ డే గురించి ఫాదర్ గురించి గొప్పతనం చెప్పాలంటే అక్కినేని నాగార్జున గారు ప్లస్ డిఎస్పీ అన్న, దాంతోపాటు మన సినిమాలో డైలాగ్స్ రాసిన మన హర్షవర్ధన్ గారు, వీళ్ళ తర్వాత ఎవరన్నా అంతలా అద్భుతంగా చెప్పారు. సో ఈ సినిమా అందరూ ఓన్లీ స్టూడెంట్స్. ఇంకోటి ఈ సినిమా లక్ ఏంటంటే అందరూ సమ్మర్ హాలిడేస్ అయ్యాక పిల్లలు కాలేజీకి వెళ్తే బాయ్ చెప్పాక వాళ్ళకి భయం ఉంటుంది ఇంట్లో వాళ్ళకి, అయ్యో మనోడు ఎగ్గొట్టేసి ఏమన్నా బంక్ కొట్టేసి వెళ్ళిపోతాడని. కానీ వీళ్ళు చాలా సంతోషిస్తారు ఇలాంటి సినిమాకి వెళ్తే. అందరూ ఎప్పుడు ఆ కార్పొరేట్ సెక్టర్ వచ్చాక అందరూ పిల్లలు వెళ్ళిపోయాక పిన్ని గారు కాఫీ పొడింది దాని పక్కన గోడ నుంచి వచ్చి పెట్టగోడ నుంచి మీ అబ్బాయికి ప్యాకేజ్ వచ్చింది, జాబ్ వచ్చిందా, మా పలానా చుట్టాల అబ్బాయికి ప్యాకేజ్ అంటారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ శేఖర్ కమ్ముల గారు కుబేరా వచ్చాక పక్కింటి పిల్లలు కాలేజ్కి వెళ్ళాక పక్కింటి పిన్ని గారిని వాళ్ళు కాఫీ పొడికి వచ్చినాడు, మీ అబ్బాయి కుబేరా చూసాడా, మా అబ్బాయి ఇప్పుడే కుబేరా బంక్ కొట్టి వెళ్ళాడని కాలేజ్ నుంచి ఫోన్ చేశాడు, మీ వాడు కూడా బాగుపడాలంటే కుబేరా సినిమాకి వెళ్ళమని చెప్తారు. సెల్యూట్ శేఖర్ కమ్ముల గారు. అండ్ కాలేజ్ బంక్ కొట్టమంటలా, మనం చెప్పిన అలాగే యూత్ అనే వాళ్ళు అంటారు. కానీ ప్రతిరోజు బంక్ అనే కాదు, మన కాలేజ్లో ఒక బెస్ట్ మెమరీలు అంటే బంక్ కొట్టాలి. ఆ బంక్ కొట్టిన రోజులో ఇలాంటి సినిమా ఉండాలి నేను అంటున్నాను. అది నాగార్జున గారు హిట్ అనే ఉండదు, దాంట్లో జీవితం ఉంటుంది. మన శేఖర్ కమ్ముల గారు, నాగార్జున గారు సినిమాల్లో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇంటలెక్చువల్ థింకింగ్ చూస్తే బట్టి ఓన్లీ మనం ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఉండదు నాగార్జున గారి సినిమాల్లో. శేఖర్ కమ్ముల గారు, మణిరత్నం గారి సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎంటర్ప్రైజింగ్ కాంటాక్ట్స్ ఉంటుంది అనమాట. అది క్యాచ్ చేసినట్టు జీవితంలో బాగుపడుతుంది. అన్న అఖిల్ ఎవరన్నా, అక్కినేని వారు అబ్బాయి ఎవరన్నా, అక్కినేని అమల గారు. ఇండియన్ హార్ట్ విత్ బ్రిటిష్ రాయల్టీ, వన్ అండ్ ఓన్లీ అక్కినేనే. మీరే చూస్తారు కదా ఇప్పుడు లేడీలకు పాటు యాడ్ అవుతుంది కదా. మన వేటూరి గారి పాటతో పాటు ఈ 25 years శేఖర్ కమ్ముల గారికి వేటూరి గారి తరపున ఆ హెవెన్స్ నుంచి సెల్యూట్ చెప్తూ విషింగ్ అఖిల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వేటూరి గారి మాట మంత్రము, మన బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పీ శైలజమ్మ గారు పాడిన మాస్టర్ బీట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ కమ్ముల గారు. ఆర్జీవీ సినిమాలు చూసి అమ్మాయిలకి అందరూ ఫ్లయింగ్ కిస్ ఇస్తారు, నేను మీ సినిమాలు చూసి మగవాళ్ళందరూ మీకు ఫ్లయింగ్ కిస్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో గ్రేట్ఫుల్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ నాగ్.